హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 28. అశోక్ రేణుని పూర్ణ గారికి పరిచయం చేశాక రూమ్లోకి తీసుకొచ్చాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ. అశోక్ కూడా బెడ్కి అడ్డంగా రేణు పక్కకు వాలిపోయి, దెయ్యం రాక్షసి, ఎంత పని చేసావే, పోయి పోయి నీ కాబోయే అత్తగారితో పెట్టుకున్నావా అంటాడు. రేణు అలాగే పడుకొని అశోక్ పక్కకు తిరిగి, ఇప్పుడు నన్నైతే మీ అమ్మగారి దగ్గర నుంచి బరబర లాక్కొచ్చావు, బాగానే ఉంది, కానీ ఆంటీకి నేను నచ్చలేదని మాత్రం బాగా అర్థమవుతుంది. అమ్మో, ఆంటీ కళ్ళు చూస్తుంటే నా మీద ఎంత కోపంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆంటీ మనసు మార్చేది ఎలా అని అడుగుతుంది. అశోక్ రేణు నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, మా అమ్మతో నీ గురించి తర్వాత మాట్లాడతానులే, నువ్వేమి టెన్షన్ పడకు అన్నట్టు మన బెడ్రూమ్ ఎలా ఉంది అని అడుగుతాడు. రేణు రూమ్ చుట్టూ ఒక లుక్ వేసి బాగుంది అంటుంది. నీకు మన బెడ్రూమ్లో ఏమైనా చేర్పులు మార్పులు కావాలంటే ఇప్పుడే చెప్పు, నీకు ఇష్టమైన రీతిలో రూమ్ని మార్చేస్తాను అంటాడు. రేణు లేచి నిలబడి రూమ్ అంతా చూస్తూ, అవును, ఈ రూమ్లో కొన్ని తీసి కొన్ని పెట్టాలి. ఈ రూమ్కి ఈ పెయింట్ బాగలేదు. నాకు లైట్ స్కై బ్లూ కలర్ మీద లైట్ పింక్ కలర్ షేడింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడక్కడ మంచి సీనరీ ఫ్రేమ్స్ ఉంటే బాగుంటాయి. ఇంకా మంచి ఫ్లవర్ వాస్ సెట్ చేయాలి అనుకుంటూ లిస్ట్ చెప్తుంటే అశోక్ వాటిని శ్రద్ధగా వింటూ ఉంటాడు. లాస్య పైకి చూస్తూ, బావా రేణు రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని చాలాసేపు అయింది, కొంపతీసి శుభ్రం చేసుకోవడం లేదు కదా అని టెన్షన్ పడుతూ, వీళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళి, వెంకటమ్మ, బావ వాళ్ళకి కాఫీ తీసుకువెళ్ళమని మావయ్య చెప్పాడు కదా, త్వరగా తీసుకెళ్ళు అంటుంది. వెంకటమ్మ కాఫీ కలుపుతూ, మరి కాసేపట్లో తీసుకెళ్తానమ్మా, ఆనంద్ బాబు గారు ప్రేమించిన అమ్మాయి గారు బాగుంది కదమ్మా, ఇద్దరికీ ఈడు జోడు చక్కగా కుదిరింది అంటుంది సంతోషంగా. లాస్యకి ఆ మాటలు కాలి, వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు, ముందు చెప్పింది చెయ్యి, త్వరగా వెళ్ళి వాళ్ళకి కాఫీ ఇవ్వు అంటుంది కోపంగా. వెంకటమ్మ మొహం మార్చుకొని, ఇప్పుడు నేనేమన్నానని నా మీదకి విరుచుకుపడుతుంది అని అనుకుంటుంది మనసులో. ఇక్కడ అశోక్ నవ్వుతూ, ఓకే, మళ్ళీ నువ్వు మన బెడ్రూమ్లోకి అడుగు పెట్టేసరికి నువ్వు కోరుకున్నట్టుగానే ఈ రూమ్ తయారవుతుంది, కానీ నీకు బాగా ఇష్టమైంది ఒక్కటి మాత్రం ఈ రూమ్లో ఎక్కడా కనిపించదు అంటాడు. రేణు ఆలోచిస్తూ, నాకు ఇష్టమైందా, ఏమిటది, ఎందుకు కనిపించదు అని అడుగుతుంది. అశోక్ రేణుని ఛాతీ మీదకి లాక్కొని, టెడ్డీ బేర్, టెడ్డీ బేర్ మాత్రం ఈ రూమ్లో ఉండదు అంటాడు. నాకు టెడ్డీ బేర్ లేకుండా అస్సలు నిద్ర పట్టదు అశోక్, అది లేకపోతే ఎలా అంటుంది అమాయకంగా చూస్తూ. అశోక్ రేణు నెత్తి మీద ఒకటిచ్చి, ఏం మొద్దు, నీ పక్కన నేను పడుకుంటాను కదా, ఇంకా టెడ్డీ బేర్ ఎందుకు అని అడుగుతాడు. ఓ, నువ్వు అలా ఆలోచించావా అంటుంది కాస్త సిగ్గుపడుతూ. అశోక్ ఆ మొహాన్ని చూస్తూ, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నావు, మొట్టమొదటిసారి నిన్ను మన బెడ్రూమ్లోకి తీసుకొచ్చాను కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు అంటాడు తన వైపు కొంటెగా చూస్తూ. నువ్వు అలా చూస్తూ అడుగుతుంటే నాకేదో భయంగా ఉంది అశోక్ అంటుంది. నాకు అదంతా తెలీదు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు పెదవుల మీద ముద్దు గిఫ్ట్గా ఇవ్వాలి అంటాడు. అమ్మో, ఉహుం, పెళ్ళికి ముందు ఆ ఇంగ్లీష్ కిస్ ఇవ్వను అంటుంది దూరంగా జరగబోతూ. అశోక్ రేణుని గట్టిగా పట్టుకొని, నాకు గిఫ్ట్ ఇవ్వకుండా నిన్ను వదలను అంటాడు. తప్పదా అంటుంది. తప్పదంటే తప్పదు అంటాడు. సరే అయితే కళ్ళు మూసుకో, ముద్దు పెడతాను అంటుంది. అయితే సరే అని అశోక్ కళ్ళు మూసుకుంటాడు. రేణు అశోక్ పెదవుల దగ్గరికి వచ్చినట్టే వచ్చి సడన్గా అశోక్ బందీఖానాల నుంచి తప్పించుకొని ఆ రూమ్లోని పరిగెడుతూ, నేను నీకు గిఫ్ట్ ఇవ్వను అని అశోక్ని వికరిస్తుంది. ఏయ్ నిన్ను అంటూ అశోక్ రేణుని వెంబడిస్తాడు. ఇలా ఇద్దరు నవ్వుతూ బెడ్ చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళ నవ్వులు కింద ఉన్న లాస్యకి వినిపిస్తూ ఇరిటేట్గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే పూర్ణ అక్కడికి వచ్చి వాళ్ళ నవ్వుల్ని వింటూ భరించలేక, చెప్తాను అనుకొని
తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. పైన ఇద్దరు అలా పరిగెత్తి అలసిపోయి బెడ్ మీద కూర్చుంటారు. అప్పుడే వెంకటమ్మ వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి డోర్ కొట్టి, సార్ మీకు కాఫీ తీసుకొచ్చాను అంటుంది. లోపలికి రా వెంకటమ్మ అంటాడు అశోక్. వెంకటమ్మ లోపలికి వస్తుంది. అక్క బావ కనిపించడం లేదు, ఇంట్లో లేరా వెంకటమ్మ అని అడుగుతాడు. లేరు బావగారు, టెస్ట్ చేయించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళారు అంటుంది. టెస్ట్లు దేనికి అని అడుగుతుంది రేణు. అక్కకి పిల్లలు కలగడం లేదని బాధపడుతుంది రేణు, దాని గురించే హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు అంటాడు అశోక్. అవునా అంటుంది కొంచెం బాధగా. రేణు బెడ్ మీద నుంచి లేచి వెంకటమ్మ ఇచ్చిన కాఫీ అందుకుంటుంది. వెంకటమ్మ సంతోషపడుతూ, అమ్మాయి గారు మీకు తగ్గ జోడీ బాబు గారు, మీరు నాకు బాగా నచ్చారు మేడం అంటుంది వెంకటమ్మ నవ్వుతూ. రేణు సంతోషంతో వెంకటమ్మ బుగ్గ నొక్కుతూ, థ్యాంక్ యూ వెంకటమ్మ అంటుంది. వెంకటమ్మ నవ్వుతూ, ఈ ఇంటికి రాబోయే కోడలని మీకు స్ట్రాంగ్గా కాఫీ కలిపాను, చల్లారక ముందే తాగండి, మీ ఇద్దరి మధ్య నేను ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది. అశోక్ రేణు కాఫీ తాగి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కింద లాస్య ఆ నవ్వులు వినలేక కుళ్ళుతో చచ్చిపోతుంటుంది. సరే అశోక్, నీతో మాట్లాడుతుంటే టైం తెలీదు, ఇక నేను ఇంటికి వెళ్తాను అంటుంది రేణు. అప్పుడేనా, లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇలాగే మాట్లాడుకొని ఆ తర్వాత నేను డ్రాప్ చేస్తాను, అంటే సాయంత్రం వెళ్దు గాని అంటాడు అశోక్. లేదు అశోక్, నేను ఇప్పుడే వెళ్తాను అని అంటుండగా అంతలోనే పూర్ణ కావాలని బయటికి వెళ్ళడానికి తయారై వచ్చి, నాకు నచ్చని మనిషి నా ఇంట్లో ఉంటే ఎలా భరిస్తాను అని మనసులో అనుకొని ఆనంద్ అని పిలుస్తుంటుంది. అశోక్ ఆ కేక విని అమ్మ పిలుస్తుంది, కిందికి వెళ్దాం పదా అని ఇద్దరు కిందికి వస్తారు. లాస్య పూర్ణ పక్కపక్కగా నిలబడటం రేణు చూస్తూ ఇబ్బందిగానే వస్తుంటుంది. లాస్య రేణు వైపు పొగరుగా చూస్తుంటుంది. పూర్ణ ఆ రేణుని కోపంగా చూసి, ఆనంద్, ఈరోజు డ్రైవర్ రాలేదు, నాకు మహిళా మండలి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నన్ను అక్కడ డ్రాప్ చేయి అంటుంది. అది అమ్మ, నేను రేణుని డ్రాప్ చేయాలి అంటాడు. పూర్ణ కోపంగా చూస్తూ, ఏం తను ఆటోలో వెళ్ళలేదా అంటుంది. అశోక్ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంటాడు. పర్వాలేదులే అశోక్, నేను ఆటోలో వెళ్తానులే, నువ్వు ఆంటీతో వెళ్ళు అంటుంది రేణు. ఇక అశోక్ తల్లికి ఆ క్షణం ఎదురు సమాధానం చెప్పలేక, జాగ్రత్తగా వెళ్తావుగా అని అడుగుతాడు. పర్వాలేదు, జాగ్రత్తగానే వెళ్తానులే అంటుంది రేణు. అశోక్ రేణు తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ, వెళ్ళగానే నాకు ఫోన్ చేయి, నేను అమ్మని డ్రాప్ చేసి మీ దగ్గరికి వస్తాను అంటాడు. అశోక్ రేణు మీద అంత అభిమానం చూపిస్తుంటే లాస్య పూర్ణ మొహంలో రంగులు మారుతుంటాయి. సరే అశోక్ అని రేణు ఆ ఇద్దరి వైపు చూస్తూ చెప్పుల దగ్గరికి వస్తుంది. నేను కాస్త ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా అని అశోక్ పైకి వెళ్తాడు. రేణు చెప్పులు వేసుకోబోతుంటే పూర్ణ కావాలని తనకు వినిపించేటట్టుగా, లాస్య, మేము బయటకు వెళ్తున్నాం, భారతి జగదీష్ హాస్పిటల్కి వెళ్ళారు, మీ మావయ్య కూడా ఇంట్లో లేడు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే తర్వాతైనా ఈ ఇంటి అసలు కోడలుగా ఈ ఇంటిని చక్కబెట్టే బాధ్యత నీదే కదా అంటూ ఒత్తి పలుకుతుంది. ఆ మాటలు రేణు గుండెను గుచ్చుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ బాధతోనే వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. వాళ్ళ అత్త మాటలకు లాస్య రేణు వైపు చూసి పొగరుగా నవ్వుతుంటుంది. ఇక రేణుల బాధ పోయి కోపం తయారవుతుంది. ఇంతలోనే వెంకటమ్మ అక్కడికి వస్తే రేణు కూడా కావాలని, వెంకటమ్మ, కాఫీలో షుగర్ ఎక్కువగా వేసేవు, మాకైతే పర్వాలేదు కానీ ఆంటీ అంకుల్ పెద్దవారు కదా, వారికి షుగర్ పెరుగుతుంది, అందుకే కాఫీలో షుగర్ తక్కువగా వేయి, ఇప్పటి నుంచే నా కాబోయే అత్తగారి మామగారి ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, వెళ్ళొస్తాను అత్తగారు, వెళ్ళొస్తాను చెల్లి అంటుంది ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ. కౌంటర్ పడినందుకు వాళ్ళిద్దరి మొహాలు కోపంతో మాడిపోతుంటే వెంకటమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, కాబోయే కోడలు మీ ఆరోగ్యాల గురించి మంచి విషయం చెప్పి వెళ్ళింది, ఇక నుంచి మీకు కాఫీలో షుగర్ తక్కువగా వేసి ఇస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక వాళ్ళ కోపాలు తారాస్థాయికి వెళ్తాయి. ఇదంతా రేణు ఒక కలలాగా ఊహించుకొని, లేదు నేను ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు, అక్క తొందరపడొద్దని చెప్పింది, నేను ఇప్పుడు మౌనంగానే వెళ్ళిపోవాలి అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది.
పైన అశోక్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ పాపం రేణు లంచ్ కూడా చేయకుండా వెళ్ళిపోయింది అని అనుకొని బాధపడుతుంటాడు. ఇక కొన్ని గంటల తర్వాత దివ్య కోపానికి రేణు బలవుతూ దివ్య చీపురు కట్టతో రేణు వెనుక పడుతూ నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దని. చెప్పినప్పుడు వినవు. పోయి పోయి మీ కాబోయే అత్తగారితోనే గొడవ పెట్టుకొని కొంప ముంచావు. నీ జీవితం ఎంత రిస్క్లో పడబోతుందో అర్థమవుతుందా అంటూ రేణు వెంట పడుతుంటే బావగారు కాపాడండి అంటూ రేణు అప్పుడే వచ్చిన వంశీ వెనుక దాక్కొని చీపురు దెబ్బల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. వంశీ కూడా రేణుకి అడ్డుగా నిలబడి మరదలకు దెబ్బలు తగలకుండా కాపాడుతూ ఆగు దివ్య, కాస్త నీ కోపాన్ని తగ్గించుకో అంటాడు. మీరు అడ్డు తప్పుకోండి వంశీ గారు, ఈరోజు నా చేతిలో దానికి పడాల్సిందే. ఈ లెక్కన ఇది ఆ ఇంట్లో ఎవ్వరికి నచ్చలేదని అర్థమవుతుంది అని అంటుంది దివ్య. రేణు వంశీ చాటున ఉండి తొంగి చూస్తూ లేదక్క, ఆ ఇంట్లో ఒకరికి మాత్రం బాగా పిచ్చి పిచ్చిగా నచ్చాను అంటుంది నవ్వుతూ. దివ్యమోహం కాస్త ఆశతో వెలిగిపోతూ ఎవరికి నచ్చావే అని క్యూరియాసిటీగా అడుగుతుంది. ఆ ఇంట్లో వెంకటమ్మ అనే పని మనిషికి బాగా నచ్చానక్క, నన్ను చూసి తను ఫిదా అయింది అని అంటుంది. రేణు అమాయకత్వంతో కూడిన అల్లరి మాటలకు వంశీ నవ్వుతుంటే దివ్యకు మాత్రం ఇంకా కోపం పీక్స్లోకి పోయి ఈరోజు నా చేతులు అయిపోయావే నువ్వు అని వెంట పడుతుంటుంది. వంశీ దివ్యకి అడ్డు వస్తూ ఆగు దివ్య, రేణు నా పెద్ద కూతురు అని చెప్పాను కదా, నా పెద్ద కూతురు కొడితే నేను ఊరుకోను అంటాడు. అంతలోని అశోక్ ఆ మాటలు వింటూ వస్తూ అవునవును, పెద్ద కూతురు అని చెప్పి తనని బాగా గారాబం చేయండి, ఆ తర్వాత నాకు తిప్పలు తెచ్చిపెడుతుంది అంటాడు. రేణు అశోక్ మాటలకు బాధపడుతూ నన్ను మళ్ళీ తిడుతున్నావు అశోక్, నువ్వు తిడుతుంటే అని అంటుండగా అశోక్ మధ్యలో అందుకొని నువ్వు తిడుతుంటే నా మనసు తట్టుకోలేదు, నీ నోటి వెంట నా గురించి నెగిటివ్ వాక్యాలు వస్తే తట్టుకోలేను, ఇదే కదా నువ్వు చెప్పేది అంటాడు కోపంగా. రేణు వంశీ వెనుక నుండి అంతేగా అంతేగా అంటుంది అల్లరిగా. దివ్యకి కోపం చూస్తూ ఇలా అల్లరిగా చేసే పనులు చేసుకుంటూ తిట్టొద్దని చెప్తావా నిన్ను అని చీపురి కట్టతో మళ్ళీ రేణుని కొట్టబోతుంటే ఈసారి రేణు అశోక్ వెనక్కి వచ్చి ప్లీజ్ అశోక్, నువ్వు చెప్తే అక్క వింటుంది, నన్ను కొట్టొద్దని చెప్పవా ప్లీజ్ అంటుంది ఏడుపు మొహంతో. నువ్వు తప్పుకో అశోక్, దీనికి ఈరోజు ఈ చీపురి కట్టతో పడాలి అంటుంది దివ్య కోపంగా రేణుని కొట్టబోతూ. అశోక్ కూడా రేణు మీద దెబ్బ పడకుండా కాపాడుతూ ఆగు దివ్య అని దివ్య చేతుల నుంచి చీపురి కట్ట తీసుకొని అవతల పడేసి అసలే ఈ దెయ్యం రాక్షసి ఉదయం నుంచి టెన్షన్తో చచ్చిపోయింది, ఇప్పుడు ఇంకా దీన్ని కొట్టి మరీ బాధ పెట్టకు అంటాడు. అవునక్క, ఈరోజు పడ్డ టెన్షన్ నేను ఎప్పుడు పడలేదు అంటుంది రేణు. దివ్య కోపం తగ్గించుకొని సోఫాలో కూర్చుంటుంది. వంశీ దివ్య పక్కకు వచ్చి కూర్చొని నువ్వెందుకు దివ్య అంత కోపం తెచ్చుకుంటున్నావు, అశోక్ వాళ్ళ అమ్మగారికి నచ్చి చెప్తాడులే అంటాడు. అవును దివ్య, మా అమ్మతో నేను మాట్లాడతానులే అంటాడు అశోక్. మరి ఆ సీన్ కూడా చూద్దాం పదండి. మరుసటి రోజు ఉదయం పూర్ణ డైనింగ్ టేబుల్ దగ్గర ఆకుకూరలు కట్ చేస్తూ పక్కన కూర్చున్న లాస్యకి ఆకుకూరలు ముందు కడిగి తర్వాత కట్ చేసుకోవాలి, ఆకుకూరలు ఎప్పుడైనా చిన్నవిగా కాకుండా కొంచెం పెద్దవిగా కట్ చేసుకుంటే బాగుంటాయి అని లాస్యకు నేర్పిస్తుంటుంది. భారతి వాళ్ళ మాటలు వింటూ పేపర్ చదువుతుంటుంది. లాస్య వాళ్ళ అత్త చెప్పే పనుల గురించి వింటున్నట్టుగా నటిస్తూ అత్తకి రేణు గురించి నెగిటివ్గా చెప్పి రేణు మీద ఇంకా కోపం తెప్పించడానికి ఇదే మంచి సమయం అని మనసులో అనుకుంటూ ఉండగా అశోక్ అక్కడికి వచ్చి అమ్మకి ఎలాగైనా రేణు గురించి 4 మంచి మాటలు చెప్పాలి, కానీ ఏమని చెప్పాలి అని ఆలోచించి ఏం చెప్పాలో తెలియక తలగొక్కొని ముందు చెప్పడం మొదలుపెట్టి ఏదో ఒకటి చెప్పి రేణు మీద అమ్మకి మంచి ఇంప్రెషన్ వచ్చేలా చూస్తాను అని అనుకొని తల్లి పక్కకు వెళ్ళి కూర్చొని ఆకుకూరలు గిల్లుతున్నట్టుగా నటిస్తూ రేణు కూడా ఇలాగే ఆకుకూరలు కట్ చేస్తుందమ్మా, రేణు మంచిది కాబట్టి నీలాగే ఆకుకూరలు కట్ చేస్తుంది అంటూ ఏదో నోటికి వచ్చింది చెప్పడం మొదలు పెడతాడు. పూర్ణ రేణు పేరు వినగానే కట్ చేసేదల్లా ఆగి చాకుని కోపంతో గట్టిగా పట్టుకుంటుంది. అశోక్ మాటకి భారతి విస్తుపోయి చదువుతున్న పేపర్ పక్కకు వేసి అసలు తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు
అని ఆశ్చర్యంతో చూస్తుంటుంది. అశోక్ మాటకి లాస్య కూడా కొంచెం విచిత్రంగానే ఫేస్ పెడుతుంది. తిరిగి అశోక్ మాట్లాడుతూ, అసలు రేణు చూడటానికి అలా ఉంటుంది కానీ చాలా మంచిదమ్మా. నీతో గొడవ పెట్టుకోవడమే కాదు, ఫస్ట్లో నాతో కూడా గొడవ దిగింది. పింకీ ఫంక్షన్లో నన్ను మొదటిసారి చూసి ఆఫీస్ బాయ్ అనుకొని వెనక ముందు చూడకుండా నన్ను చెడాపెడా తిట్టేసింది అని చెప్పి, అంత మంచిదమ్మా రేణు అంటాడు వెకిల్ నవ్వుతూ. ఆ మాట వినగానే పూర్ణకి రేణు మీద ఇంకా కోపం పెరిగిపోయి కట్ చేసిన ఆకుకూరల్ని మళ్ళీ మళ్ళీ కట్ చేస్తుంటుంది. భారతి తల పట్టుకుంటూ, అయ్యో, తమ్ముడు రేణు గురించి ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నాడు అని అనుకుంటుంది మనసులో. అశోక్ మాటలకి లాస్య కూడా విస్తుపోయి చూస్తుంటుంది. తిరిగి అశోక్ అలాగే తికమక్కగా మాట్లాడుతూ, నన్ను ఆ రోజు తిట్టడమే కాదమ్మా, నన్ను ఆఫీస్ బాయ్ అనుకొని నాతో పూల డెకరేషన్ కూడా చేయించింది. పాపం రేణుకి ఏమీ తెలియదు. అంత మంచిదమ్మా రేణు. ఇంకా అంతటితోటి వదిలేసిందా? ముంబైలో తను ఉండే దగ్గర నాకు రూమ్ ఇప్పించి నన్ను వంటవాణ్ణి డ్రైవర్ని చేసింది. నేను బెడ్ కాఫీ తీసుకువెళ్ళి ఇస్తే కానీ తను బెడ్ నుంచి లేవకపోయేది. అంతలా నాతో పనులు చేయించుకునేది. అంత బుద్ధిమంతురాలమ్మ రేణు అంటూ నోటికొచ్చింది చెప్తాడు. కొడుకు మాటలు వింటుంటే పూర్ణ గారికి రేణుని కత్తితో చంపి పడేయాలంత కోపం పెరిగిపోతూ, ఆ కోపమంతా ఆకుకూరలు పటాపటా తరగడంలో కాదు, నరకడంలో చూపిస్తుంటుంది. పూర్ణ ఆకుకూరలు తరుగుతున్న విధానాన్ని లాస్య చూస్తూ, బావా, నాకు ఈ శ్రమ కూడా తగ్గించావా? రేణు గురించి నేను చెప్పినా రేణు మీద అత్తకి ఇంత నెగిటివ్ అభిప్రాయం కలిగేలా చెప్పకపోయేదాన్ని. థ్యాంక్స్ బావా అని అనుకుంటుంది మనసులో. భారతి కూడా మనసులో మాట్లాడుకుంటూ, అయ్యో తమ్ముడు, బిజినెస్ విషయాల్లో నువ్వు ఇంటర్నల్ బిజినెస్ మ్యాన్ స్థాయికి ఎదిగి సక్సెస్ అయ్యావు కానీ అమ్మ దగ్గర నీ లవ్ మ్యాటర్ డీల్ చేయడానికి మాత్రం ఫెయిల్ అవుతున్నావు అని అనుకుంటుంది. రేణు గురించి ఇంకేం మాట్లాడాలి అని అశోక్ మనసులో అనుకొని ఏదో గుర్తొచ్చినట్టుగా, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ముందు రేణు నన్ను చూడకముందే నా డబ్బుని, నా హోదాని చూసి వాటిని ఇష్టపడింది అని ఇంకేదో చెప్పబోతుంటే భారతి సోఫా నుంచి లేచి, ఇక లాభం లేదు అని అనుకొని వాళ్ళ మధ్యకి వచ్చి, తమ్ముడు నువ్వాగు అని తల్లివైపు చూస్తూ, అమ్మా, తమ్ముడు ఉద్దేశం ఏమిటంటే రేణు చాలా మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలని నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నాడు అని అంటుంది. పూర్ణ ఆకుకూరలు అంతే నరుకుతూ, అవును, ఆ అమ్మాయి గురించి నాకు ఇప్పుడే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటుంది మనసులో కోపంగా. అశోక్ పండించిన సీన్కి రేణు అశోక్ని దిండుతో కొడుతూ, అసలు నేను మంచిదానా కాదా అని నాకే డౌట్ వచ్చేలా చేసావు కదరా. ఆంటీ దగ్గర నన్ను సేవ్ చేస్తాననుకుంటే నన్ను ఇంకా స్థిరికించావు అంటూ అశోక్ని వాంచుతుంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.